హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో చూసుకున్నట్టయితే మనకి రెండు భాగాలుగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి దాదాపు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా వేరే రాష్ట్రాల్లో కలిపి దాదాపు 44,000 పోస్టులు, పోస్ట్ మ్యాన్ పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఎవరైతే ఇదివరకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రెండింటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది దాదాపు పోయినసారి మనకి 2023లో దాదాపు మనకి 23-24 సంవత్సరాల్లో దాదాపు ఒక 40,000 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాంట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ షార్ట్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళకి షార్ట్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన అప్డేట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ 48 డివిజన్స్, హోల్ లిస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ రిజల్ట్స్ ఆర్ విత్హెల్డ్ డ్యూ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన లిస్ట్ కూడా, ఎంగేజ్మెంట్ లిస్ట్ కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో ఇక పోస్టులు చూసుకున్నట్టయితే దాదాపు 44,200 పోస్ట్ వరకు ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలామంది అడిగారు, భయ్యా ఇదేంటి, ఎక్కడి వరకు చదువుకోవాలని అడిగారు. సో ఓన్లీ ఇది 10th క్లాస్ బేస్ మీదే ఈ ఉద్యోగం అయితే ఇస్తారు. సో కాకపోతే ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఖచ్చితంగా మార్క్ వైజే తీసుకుంటారు. ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో, సపోజ్ మీ ఊర్లో ఒక 20 మంది ఒక పోస్ట్కి అప్లై చేశారనుకోండి, మీకు 20 మందిలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ రావడం జరిగిందో వాళ్ళకి మాత్రమే ఆ పోస్ట్ అనేది ఇస్తారన్నట్టు. అంతేగాని సో ఎగ్జామ్ ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే మినిమం కంప్యూటర్ కోర్స్ అనేది నేర్చుకొని ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అందుట్లో 10th క్లాస్లో బెస్ట్ మార్క్స్ అనేది బెస్ట్గా వచ్చి ఉండాలి. వచ్చుంటే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఒకవేళ దీనికి సంబంధించిన ఇంకా మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.